హైదరాబాద్ నిమ్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5వ అంతస్తులో దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. ఎమర్జెన్సీ విభాగంలో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ ని ప్రస్తుతం మనం న్యూస్ 360 స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. 5వ అంతస్తులో దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. ఎమర్జెన్సీ విభాగంలో ఈ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో రోగులు పరుగులు తీశారు. హైదరాబాద్ నిమ్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5వ అంతస్తులో దట్టమైన పొగలైతే వెలువడుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. బేసిక్ గా అయితే నిమ్స్ అంటే పెద్ద ఆసుపత్రి, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. అండ్ అగ్నికి సంబంధించి కూడా ప్రికాషన్స్ అయితే ఉంటాయి, సేఫ్టీ ప్రికాషన్స్. కానీ ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మరి కాసేపట్లో అయితే తెలుస్తాయి. ప్రస్తుతం 5వ అంతస్తులో దట్టమైన పొగలైతే వెలువడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ ఫ్లోర్లో, ఆ బిల్డింగ్లో ఎవరైతే రోగులు ఉన్నారో భయంతో కూడా పరుగులు తీస్తున్న సిచ్యువేషన్ అయితే అక్కడ తెలుస్తుంది. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది, దానికి రీజన్స్ ఏంటి, మరి కాసేపట్లో అయితే వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఎమర్జెన్సీ విభాగంలో ఈ మంటలు చెలరేగినట్లుగా అయితే తెలుస్తోంది. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో రోగులైతే పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అలాగే ఆ 5వ అంతస్తులో ఎంతమంది రోగులు ఇంకా అక్కడే చిక్కుకొని ఉన్నాయో మరి కాసేపట్లో డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అయితే సమాచారం అందుతోంది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5వ అంతస్తులో దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. ఎమర్జెన్సీ విభాగంలో మంటలైతే చెలరేగాయి. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది, దానికి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పొగ అయితే దట్టంగా అయితే బయటకు వస్తున్న విజువల్స్ అయితే మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. అయితే ఆ 5వ అంతస్తులో ఎమర్జెన్సీ విభాగం అంటున్నారు. అందులో పేషెంట్స్ కావచ్చు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అందరూ బయటకు వచ్చేసారా, ఇంకా అక్కడే చిక్కుకున్నారా అనేది అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం అటు మంటలు ఆర్పే ప్రయత్నంలో అయితే ఉన్నారు.
హైదరాబాద్ నిమ్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5వ అంతస్తులో దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో రోగుల భయంతో పరుగులు తీశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. మనం విజువల్స్ అయితే చూస్తున్నాం. దట్టమైన పొగలు అయితే ఆ ఎమర్జెన్సీ విభాగం నుంచి బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అసలు అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందంటారు? రైట్, ప్రస్తుతం మనం హైదరాబాద్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం న్యూస్ 360 స్క్రీన్ మీద చూడొచ్చు. హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రం కల్లా, అంటే దాదాపుగా 4:30-5 గంటల సమయంలో మాత్రం ఒక్కసారిగా 5వ అంతస్తులో చెలరేగిన మంటల్ని మనం ప్రస్తుతం విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే అక్కడ ఎమర్జెన్సీ వార్డు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే నిమ్స్ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే సంఘటన తెలుసుకున్న వెంటనే నిమ్స్ వైద్యులు మాత్రం ఫైర్ ఇంజిన్ కి కావచ్చు, ఇటు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో రంగంలో తిరిగిన ఫైర్ ఇంజిన్లు ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రస్తుతం ఈ మంటల్ని ఆర్పే విధానంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి మళ్ళీ ఈ పోలీసులు కూడా ప్రస్తుతం ఇది కేసు నమోదు చేసుకున్నారు. అసలు ఇది జరగడానికి కారణాలు ఏంటి, షార్ట్ సర్క్యూట్ ఉందా? ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఏదైతే మన బోర్డు ఉంటుందో, మన కరెంట్ బోర్డు, దాంట్లో నుంచి ఒక్కసారిగా చెలరేగిన మంటల్ని కూడా నల్లటి పొగలతో మనకు కమ్ముకుంటూ వస్తున్న పొగల్ని కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఏదైతే కరెంట్ మీటర్స్ దగ్గర మాత్రం ఒక్కసారిగా మాత్రం ఇది మంటలు అక్కడి నుంచి వెలుగులోకి వచ్చాయని కూడా అక్కడ అధికారులు కూడా మాట్లాడుకునేది మనకు చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. కానీ ఇప్పటి వరకు ఆ ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న పేషెంట్లందరినీ మాత్రం మిగతా వార్డుకు పంపించడం జరిగారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం మాత్రం జరగలేదు అని కూడా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, లేదు నిమ్స్ అటు వైద్యులు కూడా ఇప్పటికే చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఎట్టకేలా ఇది ఒక మరో బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాస్పిటల్లో గత కొన్ని రోజుల కిందనే మనం చూసుకున్నట్లయితే ఇదే బంజారా హిల్స్ లో ఒక హోటల్లో కూడా ఇలానే ఫైర్ యాక్సిడెంట్ ఏర్పడింది. అప్పుడే అదే సమయంలో సన్ రైజర్స్ టీమ్స్ కూడా అక్కడే ఉంది. అది మరొక ముందే మరో ఘటన పంజగుట్టలో మాత్రం నిమ్స్ హాస్పిటల్లో ఈ అగ్నిమాపక జరగడం చాలా కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే క్రాంతి, మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం, చాలా పొగలైతే చాలా ఎక్కువగానే బిల్డింగ్ నుంచి వస్తున్నాయి. అండ్ ఆ 5th ఫ్లోర్ అంటున్నారు. అలాగే అది ఎమర్జెన్సీ విభాగం. మరి అక్కడ రోగులు ఎంతమంది ఉన్నారు? రోగుల పరిస్థితి, సిచ్యువేషన్ ఏంటి? రోగులందరూ బయటకు వచ్చేసారా? వారి పరిస్థితి ఏంటి క్రాంతి? రైట్, ప్రస్తుతం అక్కడ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు ఈ ఎమర్జెన్సీ వార్డ్ లో? ఎందుకంటే నిమ్స్ చూసుకున్నా కూడా మనకు 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి కూడా నిమ్స్ ని మాత్రం ఆశ్రయిస్తూ ఉంటారు. పేద గనిగర మాత్రం ఖచ్చితంగా నిమ్స్ ని వైద్యం అందించుకుంటూ ఉంటారు. అయితే కానీ ప్రస్తుతం ఇప్పటికే పేషెంట్లు అక్కడ ఎంతమంది ఉన్నారు, కానీ ఏంటి అనేది మాత్రం దానిపై డీటెయిల్స్ ఇప్పటికీ వైద్యులు సమాచారం అయితే ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని మాత్రం వైద్యులు నిర్ధారించారు. అయితే మరికొద్ది సేపట్లో పేషెంట్లు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరికన్నా గాయాలన్నా అయ్యాయా అనేది మరికొద్ది సేపట్లో మాత్రం దీనిపై వైద్యులు పూర్తి సమాచారం ఇవ్వబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. హైదరాబాద్ నిమ్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ ని ప్రస్తుతం మనం న్యూస్ 360 స్క్రీన్ మీద చూస్తున్నాం. 5వ అంతస్తులో దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో రోగులు భయంతో పరుగులు తీశారు.